గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. లేటెస్ట్ బ్రేకింగ్, కొద్దిసేపటి క్రితమే బ్రేక్ అయిన వార్త ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ ఏంటంటే వరుసగా 60 పని దినాలు అసెంబ్లీ శాసనసభ పని దినాలు 60 పని దినాలు వరుసగా జరిగిన వాటికి అటెండ్ అవ్వకపోతే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దు అవుతుంది, డిస్క్వాలిఫై అవుతాడు. దీని మీద అధికార పక్షం కానీ కూటమి పక్షం కానీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు కానీ కొంత సీరియస్గానే ఉన్నట్టు కనపడుతుంది. ఒకవేళ రాకపోతే రాని వాళ్ళని వేటు వేయాలని తెలిసిందే. అది పెద్దగా మనం దాని గురించి చాలా సందర్భాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చాలా సందర్భాల్లో చెప్పాడు, ఆయన 60 రోజులు రాకపోతే ఊసిపోద్ది పదవి అని. ఒక పక్క అక్కడ నుంచి బీటెక్ రవి పదే అంటున్నాడు పులివెందులకి ఉప ఎన్నిక రాబోతుందని ఆయన కాచుకుని కూర్చున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు అనేది ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ పార్టీ వైపు నుంచి. అయితే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి మనకి. ఒకటి, ఆయన కేవలం అటెండెన్స్ కోసం మొక్కుబడిగా, ఎందుకంటే 60 రోజులు, ఒక రోజు వెళ్తే ఇక మళ్ళీ 60 రోజుల దాకా అడిగేవాడు ఉన్నాడు కదా. కాబట్టి ఒకరోజు వెళ్ళి పబ్బం గడిపినట్టుగా ఒకరోజు వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వచ్చేస్తాడా, ఏది తన సభ్యత్వం కాపాడుకోవడం కోసం మొక్కుబడిగా వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వచ్చేస్తాడా అనేది ఒకటి. లేదు, రెండవది లేదు, డెమోక్రసీ ఇది, ప్రజలు మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా, అధికార పక్షం కానీ స్పీకర్ కానీ ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా దానికోసం పట్టుబట్టుకుని కూర్చోకుండా నేను నా 10 మంది ఎమ్మెల్యేలు, నాతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళి ప్రజల కోసం, ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడదామని నిర్ణయించుకున్నాడా? కేవలం తన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఒక్కరోజు వెళ్ళి మొక్కుబడిగా అటెండెన్స్ వేయించుకుంటాడా, లేదు సమావేశాలు మొత్తం వెళ్ళి ప్రజల తరపున ప్రజల కోసం మాట్లాడతాడా, సమావేశాలు మొత్తం హాజరవుతాడు? ఈ రెండింటి మధ్య ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అని, కొంతమంది అంటున్నారు లేదు జగన్మోహన్ రెడ్డి మారాడు అని. భయమా, మార్పా, ఈ రెండింటి విషయం ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు